జ్ఞానవాణి ప్రేక్షకులందరికీ ప్రభునామమున శుభోదయం. ఈనాడు మనం ప్రత్యేకంగా ఎజ్రా 9-10 అధ్యాయములను గురించి ధ్యానించుకుందాం. ఎజ్రా 9-10 అధ్యాయాలలోని పాఠాలు మన ఆధునిక జీవితాలకు, ముఖ్యంగా క్రైస్తవులకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఈ అధ్యాయాల నుండి మనం నేర్చుకోగల కొన్ని ముఖ్యమైన పాఠాలను ఇప్పుడు మనం ధ్యానించుకుందాం. మొదటిది, పాపం పట్ల తీవ్రమైన వైఖరి. ఇశ్రాయేలీలు దేవుని ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు ఎజ్రా చూపిన తీవ్ర దుఃఖం గురించి నొక్కి చెబుతుంది ఈ అధ్యాయం. మన జీవితాల్లో పాపం చేసినప్పుడు దానిని తేలికగా తీసుకోవడానికి బదులుగా దేవుని ముందు నిజమైన వినయంతో పశ్చాత్తాపపడాలి. ఇది పశ్చాత్తాపం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుంది. రెండవది, సంబంధాల పవిత్రత. ఇశ్రాయేలీలు అన్యజనులతో వివాహాలు చేసుకోవడం దేవుని నిబంధనకు వ్యతిరేకం. ఆధునిక కాలంలో క్రైస్తవులైన మనం ఇతరులతో మన సంబంధాలను జాగ్రత్తగా చూసుకోవాలి. అవి ఆధ్యాత్మికంగా మనలను బలపరుస్తున్నాయా, లేక దేవుని నుండి దూరంగా మరలిస్తున్నాయా అని ప్రశ్నించుకోవాలి. మూడవది, పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యత. ఎజ్రా 9వ అధ్యాయంలో ప్రార్థన మరియు ప్రజల స్పందన నిజమైన పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. మనం పాపం చేసినప్పుడు దేవుని ఎదుట మన పాపాలను అంగీకరించి విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. పశ్చాత్తాపం అనేది కేవలం మనసు మార్చుకోవడం కాదు, మన పాపాలను వదిలిపెట్టి దేవుని వైపుకు తిరిగి ఆయన సన్నిధిని చేరుకోవడం. నాలుగవది, కఠినమైన నిర్ణయాలు మరియు విధేయత. మన జీవితాల్లో కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా సరిగ్గా ఉండటానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. అది మన సంబంధాలు, వృత్తి లేదా జీవన శైలికి సంబంధించినది కావచ్చు. అయితే దేవునికి విధేయత చూపడం ఎల్లప్పుడూ మంచి ఫలితాలను ఇస్తుంది. ఐదవది, నాయకత్వం మరియు ఆత్మీయ మార్గదర్శకత్వం. ఎజ్రా ప్రార్థన మార్గదర్శకత్వం ప్రజలను తిరిగి దేవుని వైపు నడిపించడంలో సహాయపడింది. నాయకులు దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించి ప్రజలను దేవుని చిత్తానికి విధేయత చూపడానికి ప్రోత్సహించాలి. నాయకులు ముందుగా తాము దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసి దానికి విధేయత చూపాలి. అప్పుడు మాత్రమే ఇతరులకు బోధించడానికి మరియు నాయకత్వం వహించడానికి వారికి అధికారం ఉంటుంది. ఆరవది, సంఘముగా బాధ్యత. ఇశ్రాయేలీలు పాపాలను ఒప్పుకొని వాటిని సరిదిద్దుకోవడానికి సమూహంగా ఏకమయ్యారు. మన సంఘాల్లో కూడా ఒకరినొకరు ఆధ్యాత్మికంగా బాధ్యత వహించడం ముఖ్యం. మన పాపాలను ఒప్పుకొని ఒకరికొకరు మద్దతునిచ్చి దేవుని పట్ల పవిత్ర జీవితాన్ని కొనసాగించడానికి కృషి చేయాలి. ఏడవది, దేవుని దయ. పాపం ఉన్నప్పటికీ దేవుడు ఇశ్రాయేలీల పట్ల తన దయను చూపించాడు. వారికి పశ్చాత్తాపపడి తిరిగి ఆయన వైపు తిరిగి రావడానికి అవకాశం ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా మనం పాపం చేసినప్పుడు దేవుని దయ, క్షమను పొందడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని నమ్మాలి. కావున ప్రియ సోదరులారా, ఈ పాఠాలు మన జీవితాలకు అన్వయించబడినప్పుడు
మనం దేవునికి మరింత సన్నిహితంగా నడవడానికి, పవిత్రంగా ఉండడానికి మరియు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రేరేపించబడతాము. వీటి ద్వారా మనం ప్రభువుకు చాలా దగ్గరగా ఉంటాం. దేవుడు మనలను దీవించి నడిపించునుగాక. ఆమేన్.